అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 7వ తారీఖు జూలై నెల నుంచి 13వ తారీఖు జూలై వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే బుధ గ్రహం యొక్క మార్పు, శుక్రగ్రహం యొక్క మార్పు జాతకాల మీద ప్రభావం బాగా చూపిస్తుందన్నమాట. కాబట్టి 12 రాశులకి ఈ యొక్క మార్పుల వల్ల జరిగే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటూ జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నా యొక్క పైన ఇచ్చిన నెంబర్లో వాట్సాప్ చేయండి. మీ పేరు, డేటు, టైం కానీ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మెయిల్ చేస్తాను. అలాగే ఎటువంటి సమస్యలున్నా వాటికి చిన్న చిన్న పరిహారాల వల్ల thesimple.astrologer.com అనేటువంటి యూట్యూబ్ ఏదైతే పెట్టుకున్నానో కేవలం మీరు నన్ను కలిసినప్పుడు మాట్లాడినప్పుడు సమస్యలు పరిష్కారం అవ్వడానికి ఇంత చిన్న రెమెడీస్ ఉంటాయా అని మీరు ఆశ్చర్యపోతారనమాట. వాటి ఫలితాలు మీరు పొందిన తర్వాత 100 మందికి నా గురించి మీరు చెప్తారని కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ బంధువులకు, స్నేహితులకు చెప్పడం మర్చిపోకండి. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు పంపిస్తే జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. ఇకపోతే ఈ వార గ్రహస్థితిలో కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, బుధ శుక్ర చంద్ర గ్రహాలు కర్కాటక రాశిలో, చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశి వరకు ప్రయాణిస్తూ కన్యా రాశిలో కేతువు, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశుల యొక్క ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళందరికీ 7వ తారీఖు జూలై నుంచి 13 జూలై వరకు కానీ చూసుకుంటే ఈ వారం అంతా కూడా అనేక శుభకార్యాల్లో పాల్గొంటూ కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ మీ యొక్క జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి అవకాశాలు బాగున్నటువంటి జాతకంగా చెప్పాలి. మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. పిల్లల చదువులో మంచి పురోగతి, కుటుంబంలో ప్రశాంతత, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ సొంత నిర్ణయాలతో మనోధైర్యంతో ముందుకెళ్తారు. విలువైన వస్తువులు కొంటారు, భూములు కొంటారు, వాహనాలు, ఇళ్ళు అన్నీ కూడా ఈ వారం మీకు బాగా అనుకూలంగా ఉంది అని చెప్పాలి. తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం బాగుంటుంది. సంతానం విషయంలో మీకు ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ చదువులు బాగుంటాయి. విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నీ కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే ఆరోగ్యం మీకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులు రావటం వల్ల ఇబ్బందులు వస్తాయన్నమాట. భార్యాభర్తల మధ్య చక్కటి సాహిత్యం కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు అవ్వటానికి అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మంచి అదృష్టవంతులు అవుతారు. బుధుడి యొక్క అనుగ్రహం బాగుండడం వల్ల ఇప్పుడు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగంలో అందరికీ కూడాను ఈ వారం ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఎన్నో రోజులుగా లేని విశేష ఆదరణ మీకు లభిస్తుందని కూడా తెలియజేస్తున్నాను. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో మంచి లాభాలు సంతోషంగా గడిస్తారు. కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెడతారు అని కూడా చెప్పాలి. ఖర్చులు ఈ వారంలో మీకు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా శని గ్రహానికి సంబంధించిన రాశి కాబట్టి శనివారం ఉపవాసం ఉంటూ శనిగ్రహాన్ని పూజిస్తూ వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని, శివుణ్ణి ఆరాధిస్తూ ముందుకు వెళ్ళండి. అన్ని శుభాలు జరుగుతాయి. చూశారు కదా, ఈ వారం మొత్తం కూడా మీకు ఏ విధంగా ఉందో చెప్పాను. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని యాక్సెప్ట్ చేస్తూ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తూ మీ జాతకాలు తెలుసుకోవటానికి కోసం తప్పకుండా నాకు పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ అనేక శుభాలు కలగాలని తెలియజేస్తూ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.